ఇదేనా ట్రైన్ పేరేంది? మాస్కో ట్రైన్. మాస్కో ట్రైన్, పెస్కో టు మాస్కో ట్రైన్ వచ్చి అదే ట్రైన్ పేరు. ఇంకా గంట ముందే వచ్చింది ట్రైన్. చాలా బాగుంది సిస్టమ్. నాకు 7:30కి టైం అయితే 6:30కి వచ్చి ఇక్కడ వచ్చింది. అది మా సీనియర్స్ వీళ్ళందరూ. అంజన్ భయ్య, ఈయన కర్ణాటక ఎవరో తెలియదు, చంద్ర అన్న, తర్వాత ఇంకా తెలుసు కదా అజయ్ అన్న. అది అందరూ ఎక్కుతా ఉన్నారు, పాస్పోర్ట్లన్నీ చెక్ చేసి లోపలికి పంపిస్తున్నారు. మన లగేజ్ ఆల్రెడీ లోపల పెట్టేసాం. అది ఇంకా అరగంట టైం ఉంది అంతే, ఇంకా అరగంటలో అయిపోవాలి. ఇంకా ఏంది మీరు ఏం సంగతి? పోతాలే ఉండు పోయి. ఇదిగో ఈయన నేను లోపల కూర్చున్నాను, పిలిచాడు బయటికి, నేను వీడియో చేసుకుంటే మళ్ళీ వచ్చిన లోపలికి ఎంతసేపు ఉంటావు అంటున్నాడు. మనస్సాక్షి అనేది లేదు. విండో సీటు ನಾನೇ ಬುಕ್ ಮಾಡಿರೋದು. ఏదో లక్కులో దగ్గర ನನ್ನ ಮಗನೇ ಚೆನ್ನಾಗಿರೋ ಸೀಟ್ ಬುಕ್ ಮಾಡಿದ್ದೀನಿ, ಖುಷಿ ಪಡು. పక్కన ఎవరు తెలీదా మనకి? అట్లా ఎలా రష్యా ఉడికిಬೇಕಿತ್ತು. నాకేం వద్దులే, వచ్చినా పర్లేదు. రష్యాలో తెలుగు అబ్బాయి, రష్యాలో రష్యన్ అమ్మాయి కావాలి. నాకే వద్దు, వేరే చెప్తాను. నేను ఎప్పుడు చెప్పలేదు నా ఛానల్లో. రష్యన్ ఆడపిల్ల అంటే నాకు చాలా గౌరవం ఎక్కువ. ఐ రెస్పెక్ట్ రష్యన్. సరే, లోపల ట్రైన్ ఎలా ఉందో చూపిస్తా తర్వాత. ఇంక పోయి ట్రైన్ లోపలికి వెళ్ళాక మళ్ళీ కలుద్దాం. ఓహో, మన నెంబర్ 37. రష్యా ట్రైన్ పర్లేదు, బాగానే ఉంది. ఎక్కడ ఉంది? అదిగో మన సీట్. ఇదే సీట్ అయితే ఓకే, కంఫర్టబుల్గా ఉంది, చాలా పర్లేదు. కొంచెం చిన్నగా ఉన్నట్టుంది అంతే. పక్కన ఎవరు అమ్మమ్మ కూర్చున్నారు, మంచిది. సీట్ అయితే ఓకే, కంఫర్టబుల్గా ఉంది బాగా. ఓకే, నైస్. కొంచెం చిన్నగా ఉందంటుంది అంతే, సేమ్ మా ఊర్లో బస్సులో కూర్చున్నట్టుంది. ఓకే, ట్రైన్ అంతా కూడా చాలా నీట్గా, సేఫ్గా, చాలా హైజీనిక్గా బాగుంది. పక్కన ఇక్కడ నుంచి కరెక్ట్గా 12 గంటల జర్నీ. ఇప్పుడు 7:30 అయింది నైట్. రేపు పొద్దున్న 7:30కి రీచ్ అవుతాం మాస్కోకి. ఇక్కడ పెస్కో నుంచి స్టార్ట్ అయ్యింది ఈ ట్రైన్. విండో సీట్ దొరికింది, మంచిగా ఎంజాయ్ చేసేద్దాం. ఇక్కడ ఏదో ఇచ్చారు ఇలా పెట్టుకోవడానికి, మనకి తినడానికైనా లేకపోతే సినిమా పెట్టుకోవడానికి, ల్యాప్టాప్ పెట్టుకోవడానికి ఏదో ఒకటి. నేనైతే వాటర్ బాటిల్ పెట్టుకున్నాను. ఏదో మ్యాగజైన్ ఇచ్చారు. ఓహో, ఇది మ్యాగజైన్ కాదు, ఇక్కడ ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇక్కడ నైస్. అర్జెంట్ కాఫీ 200 రూబుల్స్ అంట. నైస్ 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 నైస్. ఇంకేమన్నాయో చూద్దాం దీంట్లో. ఓహో, కూల్ డ్రింక్స్ 115 రూబుల్స్ అంట, 115 రూబుల్స్. ఈ బీర్ వచ్చేసరికి 270 రూబుల్స్ అంట. ఓకే, అన్నీ కోలా చూడండి 135 రూబుల్స్. ఉన్నదానికంటే కొంచెం ఎక్కువ కాస్ట్, ఎప్పుడు ఉండేవేగా. అది చిన్న చాక్లెట్ 95 రూబుల్ అంట. నూడిల్స్. ఓకే, బాగానే బిజినెస్ చేస్తున్నారు, బాగానే ఉంది. కీ చైన్లు, బొమ్మలు కూడా అమ్ముతున్నారుగా. మన ఊర్లో అయితే కీ చైన్, బొమ్మలు వాళ్ళు వచ్చి అమ్ముతారు కదా, మనుషులే డైరెక్ట్గా వచ్చి. ఇక్కడ వీళ్ళు అమ్ముతున్నారు. ఓకే, ప్యాసింజర్ ట్రైన్ అయినా సరే చాలా బాగుంది. ఓకే, మన ఊర్లో కూడా, మన దేశంలో కూడా ట్రైన్స్ చాలా బాగుంటాయి. ఈ ట్రైన్ కూడా ఓకే, బాగుంది. అది అంతే. మన దగ్గర కొంచెం క్రౌడ్ ఎక్కువ కాబట్టి అట్లా కనిపిస్తుంటుంది అప్పుడప్పుడు కొన్ని ట్రైన్స్. క్రౌడ్ లేకపోతే మన ట్రైన్ కూడా బాగానే అవుతాయేమో. మొత్తానికి ట్రైన్ స్టార్ట్ అయింది, చూసారు కదా. మీకు స్టెబిలైజేషన్ చూపిద్దామని చెప్పి అలాగే వదిలేస్తున్నాను. ట్రైన్ అయితే చాలా స్మూత్గా వెళ్తుంది, కెమెరా కూడా కదలట్లేదు అసలు. ఇంకా వైఫై కూడా కనెక్ట్ అయిపోయింది. ఇక్కడ వైఫై ఆన్ చేసిన తర్వాత అది కొన్ని క్వశ్చన్స్ అడిగింది. సీట్ నెంబరు, ట్రైన్ బుక్ చేసుకుని టికెట్, లాస్ట్ డిజిట్ సో పెట్టేస్తే మనకి వైఫై కనెక్ట్ అయిపోయింది. వైఫై బాగా పనిచేస్తుంది. నెట్వర్క్ అనేది కొంచెం స్లోగా, మామూలుగా రష్యాలో ఇంటర్నెట్ పనిచేయట్లేదు. ఇంకా నార్మల్ ఇంటర్నెట్ వచ్చే కొద్ది గొప్ప కూడా రాదన్నమాట ఇంక ఇక్కడ ఈ ట్రైన్ జర్నీలో, ట్రైన్ వెళ్ళే రూట్లో. అందుకని వైఫై ప్రొవైడ్ చేస్తున్నారు ట్రైన్ వాళ్ళు. బాగుంది. ఓకే, చాలు, ఈ మాత్రం ఉంటే చాలు. ఇంకా ఏదో మెట్రోలో ఉంది, నాకైతే ట్రైన్లో కనిపించట్లేదు. ఇదిగోండి టీసీ వస్తున్నారు, అక్కడెక్కడో ఉన్నారు మన దగ్గర కూడా. ఓకే, బాగానే పోతుంది ట్రైను, చాలా స్మూత్గా, నీట్గా, ఎటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా. ప్రస్తుతానికైతే మొత్తం ఏసీ ట్రైను. అన్నీ క్లోజ్ చేసి డోర్స్ అని ఇప్పుడు ఏసీ ఆన్ చేశారు. సమ్మర్ సీజన్లో రష్యా దేశంలో, మన ఇండియాలో చలికాలంలో ఎంత టెంపరేచర్ ఉంటుందో రష్యా దేశంలో అది సమ్మర్ సీజన్లో వచ్చేది అనమాట. దానికి వీళ్ళు ఏసీలు వేసేసుకుంటుంటారు. మళ్ళీ పాస్పోర్ట్ చెక్ చేయడానికి వస్తున్నారు. చాలా స్ట్రిక్ట్ చెప్పా కదా. ఒకసారి ట్రైన్ టికెట్, ఇది బార్ కోడ్, దీన్ని స్కాన్ చేస్తారు, మళ్ళీ పాస్పోర్ట్ చెక్ చేస్తారు 2-3 సార్లు.
Так, в вагоне работают 2 биотуалета. అయిపోయింది మన చెకింగ్. Расположены они в задней части అదిగోండి రూల్స్ అన్ని вагона. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఆవిడ. Пожалуйста, бумагу не кидайте в середине на панели под сиденьями, 2 розетки. Начальник поезда в 15-м вагоне, расчет наличный, безналичный. చెత్త ఏం వేయకండి ట్రైన్లో. మీకు ఒకవేళ చెత్త వేయాలనుకుంటే ఒక కంపార్ట్మెంట్ చెప్పారు, అక్కడికి వెళ్ళి వేయండి. అండ్ ఇంకొక 50 నెంబర్ సీట్ దగ్గర వాటర్ దొరుకుతాయి, ఫ్రీగా వాటరే, అక్కడ మీరు ఫిల్ చేసుకోవచ్చు. ఫుడ్ కావాలనుకుంటే ఏదో ఇందాక చూపించాను కదా, దీంట్లో ఈ బుక్లో ఆర్డర్ చేసుకోండి. ఆర్డర్ చేసుకుంటే అక్కడికి మనం వెళ్ళి తెచ్చుకోవాలి. వాళ్ళ దగ్గర ఆర్డర్ చేసుకున్న తర్వాత మన ఫోన్కి మెసేజ్ వస్తుంది, ఇట్లా ఆర్డర్ ఇష్యూ ఓకే అయిందని చెప్తే ఆ 50 రూమ్ నెంబర్ దగ్గరికి వెళ్తే మనం అక్కడి నుంచి మనమే తెచ్చుకోవచ్చు అని రూల్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు చాలా నీట్గా. ఓకే, బాగుంది, చాలా నీట్గా ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉంది జర్నీ అంతా కూడా. లొకేషన్స్ కూడా బాగున్నాయి. టూర్ వచ్చింది చూడండి, చాలా బాగుంది. చిన్న విలేజ్ ఇది, మా సిటీ పక్కనున్న ఇంకొక విలేజ్. నా పక్కన కూర్చున్నారు కదా బామ్మగారు కూడా ఇక్కడే దిగిపోతున్నారు. అది అవును, ఆహాన్ మూవీయే. నేను ఎన్నిసార్లు చూసినా సరే నాకు కొంచెం బాగా అనిపిస్తుంది, అందుకే డౌన్లోడ్ చేశాను. నైట్ 11 అయింది, టైము 11. నిద్రపోయారు, నేను ఒక్క నిద్రపోయాను. దెయ్యం కాదు, మనకు నిద్రపోతుంది కదా. జర్నీలో అసలు నిద్రపోతుంది. నైట్ జర్నీ అంటే అసలు నిద్రపోతుంది. సినిమా ఇంకా అయిపోలేదు, అదే కంప్లీట్ చేద్దామని చూస్తున్నాం. పెట్టడం ఓకే, నో స్మోకింగ్, నైస్. ఇక్కడ అందరూ ఇవే కదా టిష్యూస్ కదా వాడేది. ఓకే, వాష్రూమ్ అయితే ఇదిగోండి ఎలా ఉంది. ఒక మిర్రర్ కూడా ఇచ్చారు ఇక్కడ. ఓకే, ఛార్జింగ్ పాయింట్ కూడా ఇచ్చారు, నైస్. ఇంకా తర్వాత ఏముందిలే, వాష్ బేసిన్ ఇంకేముంటే వాష్రూమ్ టూర్ చేయడానికి. ఓకే, రష్యా దేశం ప్యాసింజర్ ట్రైన్స్లో వాష్రూమ్స్ ఇదిగో పరిస్థితి ఎలా ఉంది. ఓకే, పర్లేదు, నైస్, బాగా హైజీన్గా మెయింటైన్ చేస్తున్నారు. అంత సెన్స్ అంటే వచ్చేస్తాయి. ఓకే, బాగా నిద్రపోతున్నారు. మనకేమో నిద్ర రాదు జర్నీల్లో. పక్కన అతను ఇప్పుడే మంచిగా ఒక మంచి టీ ఆర్డర్ చేసుకొని తాగుతున్నాడు. ఇక్కడ ఆర్డర్ చేసుకోవచ్చు కదా. సో అలాగే అదిగోండి నా కొత్త ప్యాసింజర్. ఇప్పటికి 3 మారారు, ఇతను 3వ అనమాట. ప్లస్ ఉంది, టైం వచ్చేసి 12:30. ఈ తొక్కలు 12:30 అవుతుంది దగ్గరగా నైట్. సినిమా చూసేటప్పుడు అసలు ఆకలి కాదు నాకు, సినిమా అయిపోయేలకి బీభత్సంగా ఆకలిస్తుంది. ఇవాళ డిన్నర్ షవర్మా అంతే. నాకు ఐడియా లేదు, ఏదో ట్రైన్లో ఏదో దొరికేస్తుందిలే, ఏదో ఆర్డర్ చేసుకుందాం అనుకుని ఇక్కడ కాస్ట్లు చూశాను. చందన్ అన్న పాపం నా గురించి ఆలోచించి తేవడమే మంచిదైంది. చిన్నగా మాట్లాడుతున్నాను ఏమనుకోకండి, అందరూ నిద్రపోతున్నారు అందుకనే. నా పక్కన అతను నిద్రపోవట్లేదు, మెలకుగా ఉండడానికి ట్రై చేస్తున్నాడు. మేబీ స్టేషన్ నాట్ పక్కుందేమో. రికార్డ్ చేసుకోవచ్చు బ్రదర్ అంటే చెయ్యి అన్నాడు. అతను మాట్లాడతారా అంటే లేదు, నేను మాట్లాడుతున్నాను. సరే ఫైన్, మనం భోజనం స్టార్ట్ చేద్దాం. ఇందాక తీసుకొచ్చా ట్రైన్ ఎక్కేటప్పుడు 7:30కి. నేను ఇప్పుడు దాన్ని మనకి బాగా నచ్చింది. అక్కడ రకం ఉంది, కొంచెం కూడా స్పైస్ లేదు.
నా అదృష్టం అంటే తెలుసా, ఈ ట్రైన్లో ఇందాక నుంచి 3 ప్యాసింజర్స్ మారారు కదా, దాంట్లో ఒక్కరు కూడా అమ్మాయి లేదు. అమ్మాయి ఉంటే రికార్డింగ్ అసలు భలే కష్టం అయితే. వాళ్ళని అడగాలి, పర్మిషన్ తీసుకోవాలి, అసలు ఎందుకు ఒప్పుకుంటారు. నన్ను రికార్డ్ చేస్తాం రేపు హీరోయిన్ అవ్వబోతుంటే, సారీ అది ఎవరి కంఫర్ట్ వాళ్ళది. కాకపోతే బాయ్స్ అయితే కొంచెం అడగడానికి కూడా నాకు ఈజీగా ఉంటుంది, రికార్డ్ చేయడానికి అయినా సరే. రేపు పొద్దున కూడా ఏ ప్రాబ్లం రాదని నమ్మకం ఉంటుంది. అమ్మాయిలతో అట్లా కాదు, రేపు ఎవడో ఒకటి చూసి ఎందుకు రావు నా గర్ల్ ఫ్రెండ్ పెట్టే ఉంటారు. ట్రైన్ మూవ్ అవుతూనే ఉంది, కానీ ఎక్కడ కెమెరా కూడా షేక్ అవ్వట్లేదు. నాకు ట్రైన్ జర్నీ అంటే గుర్తొచ్చేది మర్యాద రామన్న సినిమాలో జర్నీ. మరి ట్రైన్ జర్నీ అంటే మీకే సినిమా గుర్తొస్తుందో కామెంట్లో చేసి చెప్పండి. В смысле, Валя, я купил себе место, мое место вот это у окна, вы там сидите, я вам не мешаю, сидите, спите, там удобно. Мне неудобнее. Туда сейчас зайдут люди, сядут на следующей остановке, через остановку, я не Когда я знаю, из когда. Москвы заеду, почему приехать там где хорошая станция? Надо выгонять меня с моего места. పక్కన ముసలివాడికి ఏదో ఇబ్బందిగా ఉన్నట్టుంది, Давайте я ఏదో గొడవ పడుతున్నారు. వాళ్ళ అందరు నిద్ర లేచారు. так что около... చూడండి, ఎప్పుడు చూసినా మన ఇండియన్స్ అనుకోకండి, ఇబ్బంది వచ్చినప్పుడు పరిస్థితులు తగ్గట్టు ప్రతి ఒక్క మనిషి కూడా ఎవరి గురించి ఆలోచించకుండా రియాక్ట్ అవుతున్నారు అన్ని దేశాల్లో. సో ప్రతి దానికి ఇండియన్స్ బ్లేమ్ చేయడం ఆపేయండి. ఎవరు బ్లేమ్ చేయట్లేదు, ఇండియన్స్ బ్లేమ్ చేస్తున్నారు. చూడండి వాళ్ళందరూ నిద్రపోతున్నారు, వాళ్ళిద్దరు మాట్లాడుతున్నారు కదా. Молодой человек, чуть మా ముసలి వాడికి ఏజ్లో ఒక నిద్ర పట్టట్లేదు నైట్ టైం. పాపం ఏ ప్రాబ్లం. సరే మరి పెద్ద సినిమా చూద్దాం, ఇంకేం చేద్దాం, ఏదో ఒకటి చూడాలి. కొత్త సినిమా నాగబంధం ఎక్కించుకున్నాను అనుకున్నా, కానీ తెలిసిందేగా రష్యా దేశంలో ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ బ్యాన్. ఇంకా మనలాంటి దొంగ వెబ్సైట్లు వాడామంటే పోలీసులు పట్టుకెళ్ళిపోతారు. అందుకే అలాంటి సాహసాలు ఏం చేయలేదు. అంటే టెలిగ్రామ్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఏమో టెలిగ్రామ్ నాకు దొరకలేదు నాగబంధం. ఇప్పుడు చూద్దాం అనుకున్నాను కానీ దొరకలేదు. ఇప్పుడు పెద్ద చూద్దాం, అదొకటే ఉంది, ఏం చేద్దాం, బోర్ కొడుతుంది. ట్రైన్ ఆగినప్పుడు ఇట్లా స్టేషన్లో దిగితే భలే ఉంటుంది కదా, ఇండియన్ ఫాదర్ స్టైల్ అనమాట ఇట్లా దిగటం. సర్లే, కొంచెం చల్లగా ఉంది క్లైమేట్. అందరు ఇక్కడ సిగరెట్లు తాగటానికి లేదు దిగేది, స్మోక్ చేయడానికి. ఎందుకు వచ్చిన కావాలి లోపలికి వెళ్ళిపోయి, అసలే మనకు అదృష్టం తక్కువ. ట్రైన్ కానీ పోయిందంటే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాలో హీరో పరిగెత్తారు కదా, ట్రైన్ వెనకాల అక్కడ పరిగెత్తాలి. అది అసలే మనకి వాడికి ఆ హీరోకు ఉన్నంత ఎక్కువ ఉండదు. అదే అండి, చీకటి పడిపోయి లైట్లు అన్నీ ఆఫ్ చేస్తారు. మన సిటీకి వచ్చేసి టైం 4:30 అయింది, తెల్లారిపోయింది ఫుల్గా. 4:30, 5:30, 6:30, 7:30, ఇంకా 3 గంటలు అంతే. ఫీలింగ్ ఎక్సైటెడ్. రష్యా దేశపు రాజధానికి వెళ్తున్నాం ఫస్ట్ టైం. చెప్పాం ఇంకొక 10 minutesలో వచ్చేస్తుందంట. యాక్చువల్లీ 7:30కి రావాల్సింది, 6:30కే వచ్చేస్తున్నాం. గంట ముందు వచ్చేస్తుంది ఈ ట్రైన్. నాకు బాగా నచ్చింది ఏంటంటే, నిద్రపోతున్న ప్రతి ఒక్కరిని టీసీ వచ్చి లేపుకుంటూ వెళ్ళింది. గుడ్ మార్నింగ్, లేవండి, సర్దుకోండి, రిలాక్స్ అవ్వండి, కాఫీ ఆర్డర్, ఇంకా ఏమన్నా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి. వ్యాపారం. ఓకే, బాగా సాగింది జర్నీ అంతా. ఇంకొక 10 నిమిషాల్లో మనం రీచ్ అయిపోతాం మాస్కోకి. ఎవరి లగేజ్లు వాళ్ళు తీసేసుకుంటూ ఉన్నారు హడావిడిగా.
నా బామ్మగారు నిద్రపోతూనే ఉన్నారు, ఇంకా లేవలేదు. ఓకే ఓకే, వచ్చేసాం రష్యా రాజధాని మాస్కో నగరానికి. ప్రయాణం చాలా బాగా సాగింది. ఓకే, మంచి ఎక్స్పీరియన్స్. అంటే ఫస్ట్ టైం అనమాట, లాస్ట్ నేను రాలేదు కదా ఇండియాకి వెళ్ళడానికి. నైస్, బాగుంది. ట్రైన్ ఒక 1 అవర్ ముందే తీసుకొచ్చేసింది రావాల్సిన టైం కంటే. సో ఇంకా ఫటాఫట్న ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలి. సరే, మరి అయితే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసుకుని, షేర్ చేసుకుని, సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్ళొస్తాను. జై హింద్.